తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం చాలా మందికి కూడా వసంత పంచమి ఏ రోజు వస్తుంది అన్న డౌట్. దాంతోపాటు ఆ రోజు మనం చేయవలసిన పూజలు, ఆచరించాల్సిన నియమాల గురించి ప్రతి ఒక్కరికి కూడా రకరకాల సందేహాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సో వసంత పంచమి చాలా మంది కూడా February 2 అని కొంతమంది అంటున్నారు, February 3 అని ఇంకొంతమంది అంటున్నారు. ఏ రోజు వస్తుంది, ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి? ఎస్పెషల్లీ విద్యార్థులు ఈ రోజు చేయాల్సిన పనులేంటి సార్? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటారండి. అంటే ఈ వసంత పంచమి సరస్వతి అమ్మవారికి సంబంధించింది. సరస్వతి అమ్మవారి యొక్క జయంతి కూడా. అయితే వసంత ఋతువులో వస్తుంది కాబట్టి దీన్ని వసంత పంచమి అంటారు. మాఘమాసంలో వస్తుంది. అంటే మనకి ప్రారంభమైంది మొన్నే మాఘమాసం అండి. శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ మాఘ శుద్ధ పంచమినే వసంత పంచమి, శ్రీ పంచమి లేదా నార్త్ ఇండియా వాళ్ళు బసంత్ పంచమి అని కూడా అంటారు. అయితే ఈ పంచమి నిజానికి 3వ తారీఖు మాత్రమే సూర్యోదయానికి ఉంది. మన యొక్క సాంప్రదాయం ప్రకారము సూర్యోదయానికి ఉన్నటువంటి తిథినే మనం ఆ యొక్క తిథిగా పరిగణిస్తూ ఉంటాం. అయితే 3వ తారీఖు మాత్రమే వసంత పంచమి లేదా శ్రీ పంచమి, సరస్వతిదేవి యొక్క పూజ చేయాల్సినటువంటి రోజు. అయితే పంచమి ఆ రోజున సుమారుగా 10 గంటల చిల్లర వరకు ఉంది కాబట్టి ఈ వసంత పంచమిని ఎలా సద్వినియోగం చేసుకోవాలని చాలామందికి ఉంటుందండి. చూడండి సిరిగారు, సరస్వతి అమ్మవారు అంటే వాక్ ప్రదాయిని, వాణి, లలిత కళలకి, మన యొక్క టాలెంట్కి, మన స్కిల్స్కి, నోటితో మాట్లాడి బ్రతికేటువంటి ఆస్ట్రాలజర్స్కి లేదా నోటితో మాట్లాడి బ్రతికే ఎలాంటి వృత్తుల వాళ్ళకైనా, లలిత కళలు అంటే సినిమాటిక్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు, యాక్టింగ్లో ఉన్న సింగర్స్ అయినా లేకపోతే డాన్సర్స్ అయినా, ఎలాంటి క్రాఫ్ట్లో పనిచేసే వాళ్ళైనా వాళ్ళ యొక్క ప్రతిభని బయటకు చూపించాలి, వాళ్ళ వెలుగులోకి రావాలి అనుకుంటే సరస్వతి కటాక్షం కావాలి. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా సరస్వతి అనుగ్రహం ఉంటేనే వాళ్ళు రాణించగలుగుతారు. అయితే చాలామంది దసరాలో వచ్చేటువంటి సరస్వతి అవతారం నాడు తెలిసి పూజిస్తుంటారు, కానీ ఈ సరస్వతీదేవి యొక్క పంచమిని సరిగ్గా తెలియక చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు, అక్షరాభ్యాసం ఇంకా చిన్నపిల్లలకి కాలేదు అనుకోండి, ఈ వసంత పంచమి నాడు కనుక అక్షరాభ్యాసం చేయిస్తే అద్భుతమైన విద్యావంతులుగా తయారవుతారు. లేదా చదువుకునేటువంటి చిన్నపిల్లల చేత ఈ రోజున సరస్వతీ పూజ చేపిస్తే అద్భుతమైన గుణవంతులుగా అవుతారు. పెద్ద అయినటువంటి అంటే ఇంకా 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, చూడండి వయసు అనేటువంటి విద్యకి సంబంధం లేదు ఎప్పుడూ కూడా. అలా చదువుకునేటువంటి ఎవరైనా సరే సరస్వతీ పూజ చేయడం వల్ల వ్యసనాలు బారిన పడకుండా, చెడు సహవాస దోషం పట్టకుండా, వాళ్ళు విద్య మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసే విధంగా, వాళ్ళ గుణగణాలు ప్యూర్గా ఉండే విధంగా సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం లభిస్తూ ఉంటుంది. అయితే ఏం చేయాలంటే ఎలాంటి వారైనా సరే ఆ రోజున ముందుగా సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవాలి. ఆడవాళ్ళు అయితే సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకు ఇల్లంతా శుభ్రం చేసుకునేటువంటి కార్యక్రమాలు, నిత్యం చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా సూర్యోదయం కన్నా ముందే జరగాలి. మగవాళ్ళు అయితే వారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత స్నానం ఆచరించి తలస్నానం చేసి తరువాత వాళ్ళ పూజా మందిరంలో ఏదైతే తెల్లటి బియ్యం ఉంటాయి కదండి, అమ్మవారికి తెల్లని పదార్థములు అంటే చాలా ఇష్టం సిరిగారు. సరస్వతి అమ్మవారికి తెల్లటి బియ్యం మీద ఒక తెల్లటి వస్త్రం వేసి తెల్లటి బియ్యం పోసి అమ్మవారి వెండి విగ్రహం ఉంటే వెండిది పెట్టండి. లేదు, శక్తి లేదు అనుకుంటే మట్టి విగ్రహం అయినా పర్వాలేదు, మట్టి విగ్రహం లేదు, అంత తయారు చేసే ఓపిక లేదు అనుకుంటే ఒక ఫోటో, ఒక పటమైనా పర్వాలేదు పెట్టుకుని అమ్మవారి ముందు ఆ బియ్యం ముందు స్వస్తిక్ వేసి, తెల్లటి వరిపిండితో స్వస్తిక్ వేసి, ఓంకారం వేసి, కలశ వేసి ఆ మూడిటికి ఆరాధన చేసి, ఆ తరువాత సరస్వతి అమ్మవారికి ఆరాధన చేసి తెల్లని పాలు, తెల్లని పెరుగు, తరువాత తెల్లని పాయసము, తరువాత తెల్లని పదార్థములు, తీపి పదార్థములు ఏమైనా సరే నైవేద్యం పెట్టినట్లయితే, తరువాత ధూప దీప నైవేద్యములు, హారతి, ఇవన్నీ యథాశక్తిగా ఆచరించినట్లయితే, ఎవరితో అయినా మీ పిల్లలతో ఆచరింపచేయగలిగితే అక్కడి నుంచి సరస్వతి కటాక్షం కలుగుతుంది. విద్యావంతులుగా అవుతారు. వ్యసనాలు ఉన్నవాళ్ళు వ్యసనాలను వదిలేసి సరస్వతి కటాక్షం లభిస్తూ ఉంటుంది. తర్వాత నోరు తిరగట్లేదు,
మాట మాట్లాడట్లేదు, నత్తి ఉంది, జ్ఞాపక శక్తి లేదు, చదివింది వంట పట్టట్లేదు, ఉత్తీర్ణత శాతం పెరగట్లేదు, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి లాంగ్ టర్మ్లు అంటూ షార్ట్ టర్మ్లు అంటూ ఆ ఇన్స్టిట్యూషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు తప్ప ఆ బ్యాంక్ ఉద్యోగం అవ్వచ్చు, ఆ గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు, అందులో వీళ్ళు సెలెక్ట్ అవ్వడం అనేది జరగట్లేదు. ఎందుకంటే ఆ సరస్వతి కటాక్షం అనేది లభించట్లేదు. సంవత్సరాల తరబడి కోర్సులు కట్టడము, లాంగ్ టర్మ్లు షార్ట్ టర్మ్ తిరగడమే అవుతోంది. అలాంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయండి. యథాశక్తిగా మీ ఇంట్లోనే ఆచరించండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తూ ఉన్నా, మీ ఇంట్లో మీ పిల్లలతో చేపిస్తూ ఉన్నా, ఆ రోజు మీ పూజ యథాశక్తిగా ఆచరించిన తరువాత తెల్లని ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలు తీసుకుని వాటి మీద చెయ్యి వేసి ఓం ఐం వాణ్యై నమః అనేటువంటి మంత్రం ఉంటుంది, వాణీదేవి యొక్క మంత్రము. ఇప్పుడు నేను చెప్పిన మంత్రమే, ఆ మంత్రాన్ని పైన చెయ్యి వేసి 27 సార్లు అభిమంత్రించి తరువాత ఆ పాలను సేవించండి, తాగండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన వాక్ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. అంటే మనం చేసుకునేటువంటి చిన్న చిన్న దోషాల వల్ల మనకి ఎంతో వాగ్దోషం అనేది పడుతుంది. ఆ వాగ్దోషాలు ఏమైనా ఉంటే అవి పోతాయి. తరువాత ఆ ఒక్కరోజు మాత్రం కనీసము మీ నోటి వెంట బూతు మాటలు మాట్లాడడం కానీ, దుర్భాషలు ఆడడం కానీ, అబద్ధములు ఆడడం కానీ, లేదా ఆ అమ్మవారి యొక్క మంత్రం చదివినటువంటి నోటితో ఈ ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ కానీ, నీచ మాంసాదులు కానీ, లేదా మద్యం సేవించడం కానీ, ధూమపానం కానీ ఏదీ చెయ్యొద్దు. పవిత్రంగా ఉండండి. ఆ రోజంతా కూడా వాక్శుద్ధి కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సరస్వతీ కటాక్షం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ వసంత పంచమి రోజున ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? ఇప్పుడు నడిచేది సరస్వతి కటాక్షం లభించేటువంటి వసంత పంచమి. ఈ వసంత పంచమి కూడా శ్యామలాదేవి యొక్క నవరాత్రుల్లో వస్తుందండి. మనం బాగా గమనిస్తే, సో మన శ్యామలాదేవిని ఎప్పుడూ కూడా ఏం కోరుకుంటామండి? మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, రుణబాధలు ఉన్నాయనుకోండి, అవన్నీ తీరిపోవాలని కోరుకుంటాం. ఇంట్లో పెళ్లి కావట్లేదు, 33 సంవత్సరాలు, మా అమ్మాయికి 33 సంవత్సరాలు వచ్చే పెళ్లి కావట్లేదు అనుకోండి, పెళ్లి కావాలమ్మా అని చెప్పి 9 రోజులు దీక్ష చేస్తారు, సిద్ధిస్తాయి. తరువాత మా అమ్మాయికో అబ్బాయికో వైవాహిక జీవితంలో తీవ్రమైన సమస్యలు వస్తున్నాయమ్మా, అది తీర్చాలి నువ్వే అని చెప్పి 9 రోజులు దీక్ష చేశారనుకోండి, ఆ సమస్యలన్నీ పోతాయి. తర్వాత సంతానం కలగట్లేదమ్మా అని దీక్ష చేశారనుకోండి, సంతానం కలుగుతుంది ఖచ్చితంగా. విద్య విషయంలో అభివృద్ధి లేదమ్మా, నా టాలెంట్ని గుర్తించట్లేదు. ఎంతోమంది ఈరోజు కూడా సినిమా ఇండస్ట్రీ చుట్టూ వాళ్ళ ఫోటోలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ టాలెంట్ డైరెక్షన్ ఫీల్డ్లో ఉంటుంది, యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటుంది, ఎనీ క్రాఫ్ట్లో వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా సరైన గుర్తింపు రావట్లేదు. ఆ గుర్తింపు రావాలి అంటే సరస్వతి కటాక్షం కావాలి. అలా సరస్వతి కటాక్షం కావాలమ్మా అని చెప్పి మనం 9 రోజులు చేస్తే ఆ కటాక్షం లభిస్తూ ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా ఏ రాశుల వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మరీ ముఖ్యంగా వృషభ రాశి అండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కంటక శని ప్రభావంతో వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైన ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క వసంత పంచమిని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి అమ్మవారి మీద. మీ భక్తి శ్రద్ధలు అనేవి ఇంకా ఎక్కువ పెట్టండి. ఇంకా అమ్మవారికి ఎక్కువ సమయం కేటాయించండి. ఉదయము సాయంత్రం లలితా సహస్రనామం పారాయణ చేయండి, లేదా శ్యామలా దండకం పారాయణ చేయండి. శ్యామలాదేవి కూడా సరస్వతి స్వరూపమేనండి. శ్యామలా దండకాన్ని ఎప్పుడైతే పొద్దున్న సాయంత్రం పారాయణ చేస్తామో తీవ్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితము ఆ రోజున చేయడం వల్ల కలుగుతుంది. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉండడం వల్ల తీవ్రమైన ఆర్థిక సమస్యలు, రుణబాధలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా వసంత పంచమి నాడు కనుక లలితా సహస్రనామాన్ని పారాయణ చేసి శ్యామలా దండకంతో పాటు ఎవరైనా ఉపాసకులు ఉన్నట్లయితే వాళ్ళతో శ్యామలాదేవి యొక్క హోమం కానీ, సరస్వతి హోమం కానీ మీ ఇంట్లో జరిపించండి. అద్భుతమైనటువంటి రెమెడీ ఇది, చాలా విశేషంగా పనిచేస్తుంది. తరువాత వచ్చేసి సింహరాశి వాళ్ళు. మనం ప్రస్తుత గోచారం చూస్తే గోచార సంచారం ప్రకారము ఈ సింహరాశి వాళ్ళకి ప్రస్తుతం కేవలం 2 గ్రహాలు మాత్రమే కలిసి వస్తున్నాయి, యోగిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా ఈ వారంలో వచ్చేటువంటి శ్రీ పంచమిని సద్వినియోగం చేసుకుని అమ్మవారి కటాక్షం పొందినట్లయితే ఈ నవగ్రహ దోషాలని తొలగిపోతాయి. తరువాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని అనేటువంటి దోషం నడుస్తోంది. ఈ దోష ప్రభావం వల్ల గత 2 సంవత్సరాలుగా ఏ పనులు ముందుకు వెళ్లకుండా స్తంభించిపోయినట్లుగా, కుటుంబ సభ్యులతో ఒత్తిడిగా, ఆర్థిక సమస్యలతో, రుణబాధలతో ఎన్నో ఇబ్బందులు
పడుతున్నారు, పడబోతున్నారు మార్చి 30 దాకా. వీళ్ళు కూడా శ్రీ పంచమిని ఉపయోగించుకుంటే శ్యామలాదేవి నవరాత్రుల్లో కనుక లలితా సహస్రనామం పారాయణ చేసినట్లయితే, శ్యామలా దండకాన్ని చదివిన, ఎవరైనా పారాయణ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నా, లేదా శ్యామలాదేవి యొక్క దర్శనం చేసుకున్న, సరస్వతీదేవి దర్శనం చేసుకున్న విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే మకర, కుంభ, మీనరాశుల వాళ్ళు తిరిగారు. మకర రాశి వాళ్ళకి విశేషంగా ఈ యొక్క మార్చి 30 వరకు కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. వెళ్తూ కూడా వీళ్ళకి ఒక శుభకార్యం అనేటువంటిది చేయాలి. సో మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోతూ శుభకార్యం ఖచ్చితంగా చేయాలి. వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో కనుక ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ అదృష్టాన్ని, ఆ సర్ప్రైజ్ని, ఆ శుభకార్యాన్ని, ఆ శుభాన్ని, మంగళాన్ని మిస్ అవుతారు ఖచ్చితంగా. సో అది మిస్ అవ్వకుండా, ఏమాత్రము ఆ దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఈ అత్యంత శక్తివంతమైన శ్యామలాదేవి నవరాత్రిని సద్వినియోగం చేసుకోవాలి. ఇక కుంభరాశి వాళ్ళకి జన్మశని నడుస్తూ ఉంది ఇప్పుడు మార్చి 30 దాకా. ఈ కుంభరాశి వాళ్ళు మరీ ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వ్యసనాలు అలవాటు ఉన్న వాళ్ళు డబ్బులు నిలబడక ఆస్తులన్నీ అమ్మేసేటువంటి యోగం ఉంది వీళ్ళకి. కాబట్టి అలాంటి ఆపదలేమీ నాకు, నా కుటుంబానికి, మా ఇంటిల్లపాతికి రావద్దమ్మా అని చెప్పి 9 రోజుల పాటు శ్యామలాదేవి నవరాత్రులు చేయాలి. చెయ్యలేకపోతే శ్రీ పంచమి నాడైనా సరస్వతి కటాక్షం కలగాలి అని చెప్పి చేస్తే అమ్మవారి యొక్క జ్ఞాన ప్రచోదనాన్ని చేస్తుంది. ఏది ఆలోచన చేయాలి, ఏది ఆలోచన చేయకూడదు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అమ్మవారు డిసైడ్ చేస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు తప్పకుండా ఆచరించాలి. ఇకపోతే మీనరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళకి 2025వ సంవత్సరంలో ఎన్నో స్ట్రగుల్స్ అనేటువంటివి రాబోతున్నాయి. ఎన్నో ఛాలెంజెస్ అండి, ఎన్నో టాస్క్, ఒక టఫ్ పీరియడ్ అని చూడబోతున్నారు. ఎందుకంటే మార్చి 28 దగ్గర నుంచి 30 దాకా షష్టగ్రహ కూటమి, ఏలినాటి శని సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని స్టార్ట్ అవ్వబోతోంది. అదేవిధంగా గ్రహాలు కూడా అన్ని అనుకూలించట్లేదు, యోగించట్లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళు డబ్బులు నిలబడకపోవడం అనేటువంటి సమస్యతో ఇప్పుడు బాధపడుతున్నారు, వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు కూడా శ్యామలాదేవి నవరాత్రులను సద్వినియోగం చేసుకుని శ్రీ పంచమి నాడు కనుక, ఎందుచేత అంటే మీనరాశి అంటేనే ఒక కాస్మిక్ హౌస్ అండి, కాస్మిక్, అది మీనరాశి కాస్మిక్ రాశి. సో ఏంటంటే ఆధ్యాత్మికత, ధార్మికత, ఈ యొక్క దైవానుగ్రహము వీళ్ళకి తొందరగా కలుగుతాయి. ఆ కలగడానికి జ్ఞానము ముఖ్యం. ఎలాంటి సమయంలో దైవాన్ని ఆరాధన చేయాలనేటువంటి జ్ఞానము, ఆత్మజ్ఞానం కలగాలన్న సరస్వతి కటాక్షం కావాలి. కాబట్టి మీ యొక్క మీనరాశి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది పండితులు కూడా మీనరాశిలో ఉంటారు. కాబట్టి సరస్వతీదేవిని ఆరాధన చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మీనరాశి వాళ్ళు 2025లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అండి.